ఎక్కడైతే రామనామ భజన జరుగుతుందో అక్కడకు హనుమ మారు రూపంలో వచ్చి భక్తుల సమక్షంలో కూర్చొని రామనామాన్ని భజిస్తాడు. రావణ కథానంతరం అయోధ్యలో శ్రీ సీతారామ పట్టాభిషేకం జరిగిన తరువాత హనుమంతునికి ఏదైనా వరం కోరుకోమని శ్రీరాముడు అడుగుతాడు. అప్పుడు హనుమ రామచంద్ర ప్రభువు, నా హృదయంలో ఈ పట్టాభిషేక దృశ్యం శాశ్వతంగా నిలిచిపోవాలని, అదేవిధంగా ప్రతిక్షణం రామనామ స్మరణ తప్ప వేరే ధ్యాస తనకు కలగరాదని రామ. నీ నామస్మరణతోనే నా ఈ జన్మ పునీతం కావాలని, అంతకన్నా వేరొక భాగ్యం ఉంటుందా రామా? ప్రతిక్షణం నాలుకపై నీ నామ స్మరణ ఉండేలా కోరుకుంటున్నాను, నా ఈ కోరికను తీర్చమని హనుమ రాముడిని వేడుకుంటాడు. హనుమను పూజించడం వల్ల విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి మంగళవారం ఆలయానికి వెళ్లి నెయ్యి దీపం వెలిగించండి. మీ కోరికలు తప్పక నెరవేరుతాయి. మీరు ఆయనను స్మరిస్తే ధైర్యం, యశస్సు పెరుగుతుంది. ప్రతి ఇంట్లో హనుమ యంత్రం ఉంచండి. సుఖ సంతోషాలు వస్తాయి.